Dear students, today we will discuss extension of buccal cavity. So in the buccal cavity, along with the teeth, tongue, there is a salivary glands. Salivary glands. So buccal cavity consists of salivary glands. 3 pairs of salivary glands are present in buccal cavity. There are 3 pairs of salivary glands are present in buccal cavity. So salivary glands secretes saliva. So saliva is the secretion of a salivary glands. So what are those three pairs? One is parotid glands. Second one, submaxillary glands. Third one, sublingual glands. These are the 3 types of salivary glands present in the buccal cavity. Actually, the buccal cavity is lined with non-keratinized stratified squamous epithelium. Remember this word, non-keratinized stratified squamous epithelium. So buccal cavity is lined with this type of epithelium, and also these are 3 salivary glands. So we will see one by one. First and foremost, there is a parotid glands. So parotid glands are largest salivary glands. Parotid glands are the largest salivary glands. So they are present in the inner area of earlobe. Earlobes ante mana earlobe kinda ee area lo parotid glands ఉంటాయి. So they are the largest salivary glands. These salivary glands consist of serous cells. Composition of parotid glands consist of serous cells. These parotid glands controlled by 9th cranial nerve, that is glossopharyngeal cranial nerve. So parotid glands inner area of earlobes లో ఉండే సో సీరస్ సెల్స్ ఉంటాయి. కాంపోజిషన్ లార్జెస్ట్ salivary glands అయితే సో వీటన్నిటిని కంట్రోల్ చేసే నర్వ్ ఏదైతే ఉందో 9th cranial nerve, glossopharyngeal nerve. So parotid glands are opened by the duct that is Stenson's duct. So Stenson's duct తోటి salivary glands నుంచి duct తోటి ఆటోమేటిక్గా saliva secrete అయితే సో ఈ రీజియన్ నుంచి డక్ట్ నుంచి saliva ఎక్కడికి పాస్ అవుతుందనే చూద్దాం. సో ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ చీక్స్. సో మన యొక్క చీక్ ఏవైతే ఉన్నాయో చీక్స్కి లోపల వైపున ఈ యొక్క స్టెన్సన్స్ డక్ట్ ద్వారా పైరోటిడ్ గ్లాండ్స్ నుంచి ఈ డక్ట్ ద్వారా ఈ యొక్క ఏరియాలోకి saliva అనేది సెక్రెట్ అవుతుంది. సో ఇక్కడ ఉండేటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి ఏమంటామంటే సీరస్ సెల్స్ అండి. యాక్చువల్లీ పాయిజనస్ గ్లాండ్స్ ఆఫ్ స్నేక్, పాయిజనస్ గ్లాండ్స్ అయిన ఏవైతే ఉన్నాయో స్నేక్లో ఆ పాయిజనస్ గ్లాండ్స్ అన్నీ కూడా modified parotid glands. సో modified parotid glands అని ఎలా మారుతాయి అంటే పాయిజనస్ గ్లాండ్స్గా మారుతాయి. వేటిలో అంటే స్నేక్స్లో పాయిజనస్ గ్లాండ్స్ ఇన్ స్నేక్స్. సో స్నేక్స్లో అవన్నీ కూడా ఎలా కన్వర్ట్ అవుతున్నాయి అంటే ఇలా కన్వర్ట్. సో మోడిఫైడ్ parotid గ్లాండ్స్ అంటే పాయిజనస్ గ్లాండ్స్ ఏవైతే ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే ఈ యొక్క మోడిఫైడ్ parotid గ్లాండ్స్ పాయిజనస్ గ్లాండ్స్కి యాక్ట్ అవుతాయి. సో అది అవి ఏం సెక్రెట్ చేస్తాయి అంటే వీనోమ్ని సెక్రెట్ చేస్తాయి స్నేక్స్. సో ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ parotid గ్లాండ్స్ కాజెస్ మమ్స్. సో మనకి మమ్స్ ఏదైతే ఉందో ఎలా ఉంటుందంటే ఈ యొక్క parotid గ్లాండ్స్లో ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ వస్తే మమ్స్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ కాజ్డ్ బై పారామిక్సోవైరస్. So this is all about parotid glands. So the location and the type of cells and the type of cranial nerve, and also duct, which duct secretes the parotid salivary secretions to the which region. So these are the covered under the parotid glands. Then come to submaxillary. So upper region is maxillary
అండర్ రీజన్, అండర్ లిప్ ఏదైతే అండర్ జా ఏదైతే ఉందో లోవర్ జా దాన్ని మ్యాండిబుల్ అంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్. సో ఈ మ్యాక్సిలరీ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా కన్వర్ట్ అవుతాయి అనేది మనం ఒకసారి చూద్దాం. సో సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్, సబ్ మీన్స్ బిలో, సబ్ మ్యాక్సిలరీ, సో మ్యాక్సిలర్ బిలో ఉండేటువంటి గ్లాండ్స్. సో వాటికి సంబంధించినటువంటి రీజియన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఎట్ ది యాంగిల్స్ ఆఫ్ ది జా, యాంగిల్స్ ఆఫ్ ది జా. సో జాస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యాంగిల్స్లో, అంటే ఈ యొక్క రీజియన్స్లో యాంగిల్స్ ఆఫ్ జాస్లో ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్కి సంబంధించి మనం చెప్పాలి అంటే, సో ఇవి ఈ గ్లాండ్స్, సో సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్ ఆర్ కంట్రోల్డ్ బై 7th క్రేనియల్ నెర్వ్. సో దేని కంట్రోల్లో ఉంటాయి అంటే క్రేనియల్ నెర్వ్ నెంబర్ 7th. సో ఆ నెర్వ్ని ఏం చెప్తాం అంటే ఫేషియల్ నెర్వ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫేషియల్ నెర్వ్. 7th క్రేనియల్ నెర్వ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫేషియల్ నెర్వ్. సో ఇవి ఎట్లా ఉంటాయి వీటిలో అంటే కాంపోజిషన్ ఆఫ్ సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్. కాంపోజిషన్ ఏమవుతుంది అంటే సీరస్ టైప్ సెల్స్ ఉంటాయి. సో ఇందాక మనం చెప్పినట్లుగానే ఇక్కడ కూడా ఏముంటాయంటే సీరస్ టైప్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్. సీరస్ టైప్ సెల్స్ ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం ఏ ప్రాంతంలో ఉందంటే ఏ క్రేనియల్ నెర్వ్ ఉంటాయి 7th క్రేనియల్ నెర్వ్. సో ఎక్కడో ఏ డక్ట్స్ ద్వారా అట్ ద సేమ్ టైం ఏ డక్ట్స్ ద్వారా కరోటిడ్ గ్లాండ్స్ ఓపెన్ అయినా, అలాగనే ఇక్కడ కూడా సబ్ మ్యాక్సిలరీ డక్ట్ అని, లేదంటే వార్టమ్స్ డక్ట్ అంటారు. వార్టమ్స్ డక్ట్తో ఈ యొక్క సెలవరీ గ్లాండ్స్ ఎక్కడికి ఓపెన్ అవుతాయి అంటే ఇన్సిజార్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సిజార్స్ బిలోకి ఇవి అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఉన్నటువంటి ఈ 3 యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో జా యొక్క యాంగిల్స్లోను, ద సేమ్ టైం 7th క్రేనియల్ నెర్వ్లోను సీరస్ టైప్ ఆఫ్ సెల్స్ కాంపోజిషన్ ఉండి వార్టమ్స్ డక్ట్స్ ద్వారా ఇన్సిజార్స్ దగ్గరికి ఓపెన్ అవుతూ ఉంటాయి. దోస్ ఆర్ సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్. అలానే సబ్లింగ్వల్ అంటేనే సబ్ అంటే చెప్పాను ఆల్రెడీ, బిలోని. లింగ్వల్ మీన్స్ టంగ్. సబ్లింగ్వల్ మీన్స్ దీస్ ఆర్ సిచ్యువేటెడ్ లైస్ బిలో ది టంగ్. సో టంగ్ కింద ఉన్నటువంటి రీజన్స్ బిలో ది టంగ్. దీస్ ఆర్ ఆల్సో కంట్రోల్డ్ బై 7th cranial nerve, that is facial nerve. సో ఏ యొక్క క్రేనియల్ నెర్వ్ కంట్రోల్ ఉంటున్నాయంటే ఫేషియల్ నెర్వ్. సో ఇక్కడ ఉన్నటువంటి కాంపోజిషన్ ఏంటంటే దోస్ ఆర్ మ్యూకస్ సెల్స్ కాంపోజిషన్ ఉంటాయి. సో ఇవన్నీ ఎక్కడ సెక్రెట్ అవుతాయి అంటే ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ టంగ్. సో ఆ సర్ఫేస్ ఆఫ్ టంగ్కి సెలైవాని ఎలా సపోర్ట్ చేస్తాయంటే there is a duct, that is a Bartholin duct or also called duct of Rivinus. These are the 3 ducts. One is a Stenson's duct, another one is a Marten's duct, third one is a Bartholin duct or also called duct of Rivinus. These are the ducts where saliva is secreted on our buccal cavity. So with the help of salivary glands. So parotid glands are the largest salivary glands, but sublingual glands are the smallest salivary glands. Very important, smallest salivary glands. These are the smallest salivary glands. So longest and largest ఉంది, at the same time smallest salivary glands కూడా ఉన్నాయి. సో డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో చూద్దాం చూడండి ఒకసారి. సో వాట్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ salivary glands అనుకుంటే, సపోజ్ ఇట్ ఈస్ అవర్ buccal cavity. So these are nasal chamber, so upper lip and lower lip and cheek. సో నేసల్ ఛాంబర్ నుంచి మనం చూసినట్లయితే ఈ పర్టికులర్ ఏరియా నుంచి ఇదంతా మనం ఏం చెప్పొచ్చు అంటే నేసల్ రీజన్గా చెప్తున్నాం. ఈ పార్ట్ వరకు నేసల్ ఛాంబర్. సో కింద ఉన్నటువంటి ఈ రీజన్ ఏదైతే ఉందో బక్కల్ క్యావిటీ అంటే, ఇక్కడ మనం ఇయర్ని ప్లేస్ చేసినట్లయితే ఇన్నర్ లోబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సర్ఫేస్ ఇన్నర్ లోబ్స్ నుంచి మనకి ఉండేటువంటి గ్లాండ్స్ అనేవి మనం చెప్పాల్సినవి. సో పెరోటిడ్ గ్లాండ్స్. సో పెరోటిడ్ గ్లాండ్స్ అనేవి ఈ ఏరియాలో సిచ్యువేట్ అయింది. పెరోటిడ్ గ్లాండ్స్. సో పెరోటిడ్ గ్లాండ్స్ నుంచి వచ్చే డక్ట్ ఏం చెప్తున్నామంటే దట్ ఈస్ అ స్టెన్సన్స్ డక్ట్. సో ఆ డక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. సో వన్ మోర్ థింగ్, దట్ ఈస్ సబ్ మ్యాక్సిలరీ. సో యాంగిల్స్ ఆఫ్ జా అనే రీజన్ ఉంటుంది కాబట్టి ఈ సబ్ మ్యాక్సిలరీ కండిషన్లో ఉండేటువంటిది ఈ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇది నేసల్ ఛాంబర్, ఇది బక్కల్ క్యావిటీ అనుకుంటే, యాంగిల్స్ ఆఫ్ జా నుంచి మనకు వచ్చేటువంటి ఈ యొక్క గ్లాండ్ ఏదైతే ఉందో, ఈ యొక్క డక్ట్ ఏదైతే ఉందో, ఆ డక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్తాం అంటే వార్టన్స్ డక్ట్ అనగా చెప్తుంది. అలా కాకుండా సబ్లింగ్వల్, సపోజ్ దిస్ ఈజ్ యువర్ టంగ్.
సో సబ్లింగ్వల్ గ్లాండ్స్ ఏవైతున్నాయో సబ్లింగ్వల్ గ్లాండ్స్ నుంచి మనకు ఓపెన్ అయ్యేటువంటి డక్ట్ వచ్చేసి డక్ట్ ఆఫ్ రివినస్. Duct of Revinus. These are the three ducts open into our buccal cavity to pass the salivary glands on the buccal cavity surface. So inner cheek of regions తో పాటు ducts, glands అనేవి ఇలా లొకేట్ అయి ఉంటాయి. Parotid gland, Stensen's duct, and also maxillary gland, submaxillary gland, Wharton's duct, and sublingual glands opened by the duct of Revinus. లార్జెస్ట్ చెప్పుకున్నాం parotid gland, స్మాలెస్ట్ చెప్తే ఏమవుతుందంటే మనకి sublingual gland అనేది అవుతుంది. At the same time, up to now we have discussed two types of cells. One is serous cells, another one is mucous cells. What are those? What is the position of them? And what are the functions of them? అనేది మనం ఇక్కడ చూస్తాం. First one, serous cells. So serous cells are present in a parotid glands, parotid, salivary glands, and submaxillary glands. Submaxillary glands. So these two consist of this type of composition cells. Those are serous cells. Serous cells have thin watery substance, so which is starch splitting enzyme. There is an enzyme that is a starch splitting enzyme is there in serous cells. Serous cells ఉన్నాయంటే దాని అర్థం దేని స్ప్లిట్ చేస్తే స్టార్చ్ స్ప్లిట్టింగ్ ఎంజైమ్ ఈజ్ దేర్ ఇన్ ద serous cells. సో ఇక్కడ ఉన్నటువంటి parotid salivary glands అయినా submaxillary glands ఉన్నటువంటివి serous cells. At the same time there is a mucous cells. సో mucous cells secrete, we all know mucus ఏదైతే ఉందో దేంతో వస్తుందంటే ఒక రీజియన్ నుంచి సెక్రెట్ అవుతుంది mucus. సో mucus ఈజ్ యూస్ఫుల్ ఫర్ ది లూబ్రికేషన్ వైల్ ద స్వాలోయింగ్. సో డిగ్లుటేషన్ టైంలో మింగటానికి ఉపయోగపడేటప్పుడు దేనికి యూజ్ అవుతుందంటే ఈ మ్యూకస్ లూబ్రికేషన్కి మనకి యూజ్ అవుతుంది. లూబ్రికేషన్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్వాలోయింగ్. సో స్వాలోయింగ్ టైంలో లూబ్రికేషన్ కోసం యూజ్ అయ్యేటువంటివి ఇవే రెండు. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ సెల్స్ ప్రెజెంట్ ఇన్ అవర్ salivary glands. At the same time, if you want to discuss the enzymes that are present in saliva, so actually composition of saliva చూసినట్లయితే composition of saliva. So what is composition of saliva? 99.5% of consist of water, 0.2% consist of minerals, 0.3% is maximum enzymes or organic compounds are present in our saliva. So if you want to write, so first and foremost 99.5% is water in our saliva. At the same time 0.2% is minerals are present in our saliva. 0.35% is organic compounds. Organic compounds. What are organic compounds means? Those are enzymes. So already మనం ఒక ఎంజైమ్ డిస్కస్ చేసాం. ఎంజైమ్స్ మీన్స్ ఇక్కడ ఏ ఎంజైమ్స్ ఉంటాయంటే starch splitting. So splitting of starch taking place with the help of enzyme, that is a salivary amylase enzyme. Salivary amylase is also called as ptyalin అని P silent ఇక్కడ ptyalin. So salivary amylase also called as ptyalin. One more name is there, that is diastase also one more name for the enzyme, this enzyme. Including అంటే salivary amylase తో పాటుగా there is an enzyme along with that is lysozyme. Lysozyme is antibacterial enzyme. Lysozyme. So this enzyme digests all of the bacteria. So that's why we call it as an antibacterial enzyme. So enzymes, salivary amylase, starch splitting enzyme, also called as ptyalin, also diastase. Also one more enzyme, that is lysozyme, antibacterial enzyme, which digests the wall of the bacteria. So this is the composition of a saliva. So if you want to see the pH of saliva, the pH is 6.8. pH of saliva is 6.8, and the secretion of saliva per day 1 to 1.35 liter per day. Per day ki anta secrete అవుతుందంటే 1 to 1.35 per day. So pH ఎంత ఉంటుందంటే pH is 6.8. At the same time, if you want to see the salivary amylase is absent
ఇన్ కార్నివోర్స్. సో కార్నివోర్స్లో మనకి సెలవరీ అమైలేజ్ ఉండదు. అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ హెర్బివోర్స్ ఆల్సో సెలవరీ అమైలేజ్ ఈజ్ ఆబ్సెంట్. సో ఈ రీజన్స్ మనం చూసినట్లయితే, సో amylase is also absent in some cases, carnivores and domestic herbivores. So if you want to see the composition of salivary gland, there are two types of cells. So serous cells consist of parotid salivary glands, at the same time submaxillary glands. These two cells consist of serous cells. There is a starch splitting enzyme is there, that is a enzyme salivary amylase, also called as ptyalin. And mucous cells, they secrete mucus. The mucus is helpful for the lubrication of the food while swallowing. And composition of saliva, 99.5% is water and 0.2% minerals and 0.35% is organic compounds like salivary amylase and lysosome, which is antibacterial substance, antibacterial enzyme that digests the wall of the bacteria. Then these are the three salivary glands that are seen in our buccal cavity. Then come to next region, that is a pharynx. So salivary glands are come under buccal cavity. In the buccal cavity, we have seen three structures: tongue, teeth, and salivary glands. Then next part of the digestive system, alimentary canal, next part, that is very, very important. That is pharynx. So pharynx is nothing but it is a region where the food passes and air passes separates. So according to their function, their location, the pharynx is divided into three regions. So the regions are depending upon the region. So pharynx is divided into three regions. So those regions are, one, the pharynx is nasopharynx, where internal nostrils are open. Nasopharynx, nasal chamber ki additional ga nasopharynx. So mouth region nunchi vachetటువంటి mouth opening tarvata ఉండేటువంటి pharynx oropharynx region, oropharynx. Second region oropharynx. Then third region, that is laryngopharynx region, laryngopharynx. The pharynx is divided into three regions. Actually this is the junction between the buccal cavity and esophagus. This junction between pharynx is the junction between the buccal cavity and esophagus. These regions, nasopharynx, oropharynx, laryngopharynx, are names. సో ఎలా అయితే ఉన్నాయో ఈ త్రీ రీజన్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయి అనేది చూస్తాము. సపోజ్ దిస్ ఈజ్ అవర్ బక్కల్ క్యావిటీ. సో దిస్ ఈజ్ అవర్ నోస్. సో దీస్ ఆర్ ద ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్. దెన్ అప్పర్ లిప్, లోవర్ లిప్ అండ్ చిన్. ఈ రీజన్ చూసుకుంటే ఇక్కడ నుంచి పాస్ అయ్యేటువంటిదంతా, ఈ రీజన్ నుంచి పాస్ అయ్యేదంతా కూడా మనకి ఏం చెప్పొచ్చు అంటే నేసల్ ఛాంబర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దిస్ రీజన్ ఈజ్ కాల్డ్ యాజ్ నేసల్ ఛాంబర్. దీస్ ఆర్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్. ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్లో నేసల్ ఛాంబర్కి ఎండింగ్ పార్ట్లో ఇక్కడ ఏముంటాయంటే ఇంటర్నల్ నాస్ట్రిల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ దిస్ రీజన్ ఈజ్ కాల్డ్ యాజ్ బక్కల్ క్యావిటీ. సో ఓరల్ క్యావిటీ ఆల్సో కాల్డ్ యాజ్ బక్కల్ క్యావిటీ. సో ఇక్కడ ఏమో ఓపెన్ అవుతుందంటే మౌత్ అనేది ఓపెన్ అవుతుంది. సో మౌత్ ఇక్కడ ఏమవుతున్నాయి నేసల్స్, ఎక్స్టర్నల్ నేసల్స్ అనేవి ఉన్నాయి. సో ఇది నేసల్ ఛాంబర్, ఇది బక్కల్ ఛాంబర్. ఈ రీజియన్ వరకు బక్కల్ ఛాంబర్. సో ఈ టూ రీజన్స్ ఏ రీజన్లో ఎక్కడ మిక్స్ అవుతున్నాయి అంటే ఆ పార్ట్ని మనం ఏం చెప్తుంటే ఫారింగ్స్ అని. ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ ఏరియా నుంచి పాస్ అయ్యి ఇట్లా వచ్చేటువంటి రీజన్ అంతా ఏమవుతుందంటే నాసోఫారింగ్స్. సో where the internal nostrils are open, that region is called as nasopharynx. At the same time mouth, buccal cavity, this part is tongue. So buccal cavity open అయ్యేటువంటి ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ మనం ఏమంటామంటే ఓరోఫారింగ్స్ అంట. అలా కాకుండా లారింగ్స్ అంటే ఈ పర్టికులర్ పార్ట్ నుంచి మనకి లారింగ్స్ స్టార్ట్ అయితే బిలో ద ఈ రీజన్స్కి ఫారింగ్స్ బిలో రీజన్ ఏదైతే ఉందో ఆ పార్ట్ని ఏమంటుంటే లారింగోఫారింగ్స్ అంట. లారింగోఫారింగ్స్. So these are the three types of three regions that are present in the our pharynx. So what is the point of pharynx అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే pharynx is the junction between the buccal cavity and esophagus. సో ఇక్కడ మనకి నాసోఫారింగ్స్లోకి మిడిల్ ఇయర్ నుంచి మనకు కావాల్సినటువంటి యుస్టాచియన్ ట్యూబ్స్ అనేవి ఒక పెయిర్ అనేవి ఓపెన్ అవుతుంది. ఏ ట్యూబ్స్ అంటే యుస్టాచియన్ ట్యూబ్స్. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దే ఆర్ కమన్ ఫ్రమ్ ది మిడిల్ ఇయర్ నుంచి ఏ పెయిర్ వస్తాయి ఏంటి యుస్టాచియన్ ట్యూబ్స్ ఆర్ ఓపెన్ ఇన్ టు ది నాసోఫారింగ్స్ రీజన్. సపోజ్
ఇది మిడిల్ ఇయర్ నుంచి అయితే యూస్టాషన్ ట్యూబ్స్ని ఇలా చూపించవచ్చు. సో యూస్టాషన్ ట్యూబ్స్ అనేవి ఇలా ఓపెన్ అవుతాయి ఇక్కడికి నాసో ఫారింగ్స్ రీజన్. అలా కాకుండా ఓరో ఫారింగ్స్ రీజన్. సో ఓరో ఫారింగ్స్ ఏదైతే ఉందో చూడండి, పర్టికులర్గా ఈ ఏరియా అంతా మనం సాఫ్ట్ ప్యాలెట్ అనుకుంటాం. ఈ సాఫ్ట్ ప్యాలెట్ రీజన్ నుంచి ఈ ఏరియా వరకు మనం ఏం చెప్పొచ్చు అంటే ఓరో ఫారింగ్స్ అంటాం. ఎక్కడైతే లారింగ్స్ ఉంటుందో ఆ లారింగ్స్ రీజన్ నుంచి నెక్స్ట్ పార్ట్ అంతా ఈ ఏరియా వరకు మనం లారింగో ఫారింగ్స్గా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ మనం ఎపిథీలియమ్స్ని కవర్ చేయాల్సి ఉంటుంది. సో యాక్చువల్లీ నాసోఫారింగ్స్ అనేది ఏ ఎపిథీలియంతో కవర్ అయి ఉంటుంది, ఓరోఫారింగ్స్ ఏ ఎపిథీలియంతో కవర్ ఉంటుంది, లారింగోఫారింగ్స్ ఏ ఎపిథీలియంతో కవర్ అయి ఉంటుంది అనేది ఇక్కడ చూస్తాం చూడండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాసోఫారింగ్స్. సో నాసోఫారింగ్స్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు చూడండి. ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఇంటర్నల్ నాస్ట్రిల్స్లో ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడికి 2 ట్యూబ్స్ వస్తున్నాయి. దే ఆర్ ఫ్రమ్ ది 2 మిడిల్ ఇయర్స్ నుంచి యూస్టాషన్ ట్యూబ్స్ ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నాసోఫారింగ్స్ రీజన్ నుంచి మనకు కావాల్సినటువంటి ఇక్కడ సీలియేటెడ్, సో బిగ్ నేమ్ ఇది, జాగ్రత్త కూర్చుంది. సీలియేటెడ్ కాలుమ్నార్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. సో చూడండి, 1 by 1 నేమ్ మీనింగ్స్ చూద్దాం. Ciliated, there are some cilia is present in this epithelium. At the same time cells are like column type. Stratified, number of layers are present. Squamous, simple plate like structures. So cells are equally distributed. Epithelium is nothing but surface. So ciliated columnar stratified squamous epithelium is lined in the nasopharynx. Nasopharynx లో ఉండేటువంటి ఎపిథీలియం ఇది. Come to next region, that is oropharynx. Oropharynx is lined by non-keratinized. What is that? Non-keratinized stratified squamous epithelium. So this is non-keratinized stratified squamous epithelium. Same, non-keratinized. Keratin is absent. Stratified, number of layers are present. Squamous, simple plate-like cells are present. So there is no gap. So epithelium means nothing but surface. The oropharynx is lined with the non-keratinized stratified squamous epithelium. And also there is a laryngopharynx. So laryngopharynx is lined by same type of this one, non-keratinized stratified squamous epithelium. ఈ రెండు ఒకటే. సో నాన్ కెరాటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం ఇక్కడ ఉంటాయి, బట్ ఈ రీజన్ మాత్రం సమ్వాట్ డిఫరెంట్. సీలియేటెడ్, దట్ మీన్స్ ఫిల్టరింగ్ ఆఫ్ డస్ట్. కాలుమ్నార్ సెల్స్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం ఈజ్ లైన్డ్ ఇన్ నాసోఫారింగ్స్ రీజన్. ఈ రీజన్ అంతా కవర్ అయ్యేది నాసోఫారింగ్స్. ఓరోఫారింగ్స్లో ఉండేది, లారింగోఫారింగ్స్లో ఉండేటువంటి ఎపిథీలియం సేమ్ నాన్ కెరాటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ if you want to see the laryngopharynx region, సో ఇక్కడ మనం లారింగ్స్ అని చెప్తుంది. సో ఈ లారింగ్స్ రీజన్ నుంచి మనకి 2 pipes స్టార్ట్ అవుతుంది. వన్ ఈజ్ ట్రాకియా పైప్ని ఇలా చూపించినట్లయితే సపోజ్ ట్రాకియల్ రీజన్ ఇక్కడ ఉందండి. ఈ ట్రాకియా ఏదైతే ఉందో దేంట్లోకి ఓపెన్ అవుతుంది? ట్రాకియా ఓపెన్స్ ఇంటూ ది బ్రాంక్యూల్స్ అండ్ లంగ్స్, alveolus like ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ రెస్పిరేటరీ ప్యాసేజ్, ఎయిర్ ప్యాసేజ్. అట్ ద సేమ్ టైమ్ వన్ మోర్ పైప్ ఈస్ దేర్, దట్ ఈస్ ఈసోఫాగస్. సో ఈసోఫాగస్ రీజన్ అండ్ ట్రాకియల్ రీజన్, 2 రీజన్స్. సో ఇక్కడ నువ్వు ట్రాకియా యొక్క స్టార్టింగ్ పాయింట్ చూసినట్లయితే ఓపెనింగ్ ఆఫ్ ట్రాకియా, ఓపెనింగ్ ఆఫ్ విండ్ పైప్ చూస్తే ఆ పార్ట్ ఏమంటావు అంటే దట్ ఈస్ గ్లాటిస్ అంట. ఓపెనింగ్ ఆఫ్ విండ్ పైప్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లాటిస్. ఓపెనింగ్ ఆఫ్ ఈసోఫాగస్ కాల్డ్ యాజ్ గల్లెట్. సో ఈ ఫారింగ్స్, లారింగోఫారింగ్స్ నుంచి 2 pipes స్టార్ట్ అయినాయి. వన్ ఈజ్ ట్రాకియా. The opening of trachea is called as glottis. Opening of esophagus is called as a gullet. 2 pipes 2 different passes లో ఉంటుంది. బట్ జంక్షన్ మాత్రం ఇక్కడ ఫారింగ్స్ రీజన్ ఉంటుంది. బట్ ఈ ఫారింగ్స్ రీజన్లో ఉన్నది కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే 2 different passes స్టార్ట్ అయ్యేటప్పుడు 2 openings ఉన్నాయి. వన్ ఈజ్ గ్లాటిస్, అనదర్ వన్ ఈజ్ గల్లెట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఫారింగ్స్ రీజన్ మొత్తాన్ని 3 partsగా చెప్తే నాసోఫారింగ్స్ కవర్డ్ బై, లైన్డ్ బై ciliated columnar stratified squamous epithelium. బట్ ఓరోఫారింగ్స్ కవర్డ్ బై non-keratinized stratified squamous epithelium. And also laryngopharynx covered by, lined by non-keratinized stratified squamous epithelium. So and also buccal cavity is also covered by this type of epithelium also.
సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన 2 టైప్స్, వన్ ఈజ్ గ్లాటిస్, అనదర్ వన్ ఈజ్ ఓపెనింగ్ ఆఫ్ ఈసోఫాగస్ ఈస్ గల్లెట్ రీజన్. సో ఈ పార్ట్ నుంచి నీకు కావాల్సినటువంటి ఫుడ్ అంతా పోతుంది. సో ఇక్కడ నీకు జంక్షన్ ఫుడ్ ఎక్కడైతే సపరేట్ డీవియేట్ అవుతుందో ఆ ఏరియా వరకు మనం ఏం చెప్పొచ్చు అంటే ఫారింగ్స్ అంటున్నాం. ఇట్ ఈస్ ద జంక్షన్ బిట్వీన్ బక్కల్ క్యావిటీ అండ్ ది ఈసోఫాగస్. అప్ టు నౌ సో ఈ పర్టికులర్ పార్ట్ వరకు అంతా బక్కల్ క్యావిటీ అయితే ఈ ముందు ఈ సిస్టమ్ గల్లెట్ గ్లాటిస్ ఈ రీజన్ అంతా రెస్పిరేటరీ సిస్టమ్ అవుతుంది. బట్ ఈ యొక్క పార్ట్ ఈసోఫాగస్ నుంచి స్టార్ట్ అయ్యే ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అంతా ఏమవుతుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో మనం డిస్కస్ చేయాల్సింది ఈ ఈసోఫాగస్ గురించి చూద్దాం. సో అప్ టు నౌ వి కవర్డ్ సెలైవరీ గ్లాండ్స్ అండ్ ఫారింగ్స్ రీజన్. సెలైవరీ గ్లాండ్స్ 3 pairs ఉన్నాయి. అలా కాకుండా ఈ యొక్క ఫారింగ్స్ రీజన్లో ఇలాంటివి ఉన్నాయి. తర్వాత చూడండి ఇక్కడ లారింగోఫారింగ్స్, ఓరోఫారింగ్స్ దగ్గర ఓరోఫారింగ్స్ రీజన్స్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే దేర్ ఆర్ సమ్ టాన్సిల్స్. సో దే ఆర్ ఇన్ డిఫెన్స్ మెకానిజంలో యూజ్ అవుతాం టాన్సిల్స్ ఉంటాయి. సో ఇందాకనే మనం చెప్పాం. సో ఆ టాన్సిల్స్ ఏవైతున్నాయో టాన్సిల్స్ ఇక్కడ మనకు సంబంధించినంత వరకు ఒక రింగ్ లాగా ఇలా అరేంజ్ అయి ఉంటాయి. మన యొక్క ఓరోఫారింగ్స్ లోపల రింగ్ లాగా అరేంజ్ అయి ఉంటాయి. ఆ రింగ్ లాగా అరేంజ్ ఉన్నటువంటి ఆ రింగ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటే వాల్డేయస్ రింగ్. సో ఈ వాల్డేయస్ రింగ్లో టాన్సిల్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయి, వాటి యొక్క మెకానిజం ఏంటనేది చూడండి. సో టాన్సిల్స్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది ఆ వాల్డేయస్ రింగ్లో అని చూస్తే, సో మనకి ఓరోఫారింగ్స్ లాటరల్ సైడ్స్లో టాన్సిల్స్ ఉంటాయి. టాన్సిల్స్ అంతా ఒక రింగ్ లాగా అరేంజ్ అయ్యి ఉంటాయి. ఆ రింగ్ లాగా అరేంజ్ అయ్యి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది యూస్టాచియన్ ట్యూబ్స్ ఆర్ ఓపెనింగ్ ఇన్ టు ది నాసోఫారింగ్స్ రీజన్. సో పై వైపు ఉంటే ఫారింగ్స్ అంటున్నాం, బిలో ద టంగ్ ఉంటే సబ్లింగ్వల్ అంటున్నాం. సో ఎలా యొక్క టాన్సిల్స్ ఓపెన్ అయి ఉంటాయి, ఎలా అరేంజ్మెంట్ ఎలా రౌండ్గా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సో రౌండ్ షేప్ వాల్డేయస్ రింగ్ ఈజ్ లైక్ దిస్. సో ఇక్కడ నీకు కావాల్సిన విధంగా ఇక్కడ ఉండేటువంటి అప్పర్ మోస్ట్లో ఉండేటువంటి టాన్సిల్స్ ఏవైతున్నాయో సింగిల్ ఒకటే ఉంటుంది, దట్ ఈస్ ఫెరెంజియల్ టాన్సిల్. ఫెరెంజియల్ టాన్సిల్ ఎక్కడ ఉంది, అప్పర్ మోస్ట్ ఓపెనింగ్ ఆఫ్ రీజన్, స్టార్టింగ్ రీజన్. సో దీనికి అపోనెంట్గా ఇంకో సింగిల్ ఏదైనా ఉందా సార్ అంటే దట్ ఈస్ సబ్లింగ్వల్ టాన్సిల్ అనేది ఈ రీజన్స్. అంటే ఇవి రెండు సింగిల్గా ఉన్నాయి కాబట్టి పెయిర్ కాదు, అన్పెయిర్డ్. సో అన్పెయిర్డ్ స్ట్రక్చర్స్ ఫెరెంజియల్ టాన్సిల్ అండ్ సబ్లింగ్వల్ టాన్సిల్స్. సో ఈ యొక్క పర్టికులర్ రీజన్లో ఈ యొక్క ఏరియా ప్యాలటైన్ రీజన్లో ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఏ పెయిర్ ఆఫ్ ప్యాలటైన్ టాన్సిల్స్ ఉంటాయి. ప్యాలటైన్ టాన్సిల్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక పెయిర్ ఉంది. సో 2 ఇక్కడ ఒక 2 ఉన్నాయి పెయిర్ ఆఫ్ ప్యాలటైన్ టాన్సిల్స్ ఈ రీజన్లో చూస్తున్నాం. అలా కాకుండా యూస్టాచియన్ ట్యూబ్స్ ఆర్ ఓపెన్ ఇన్ టు ది నాసోఫారింగ్స్ రీజన్. దిస్ ఈజ్ యూస్టాచియన్ ట్యూబ్ అనుకుంటే ఈ ట్యూబ్ పైన ఏ పెయిర్ ఆఫ్ ట్యూబల్ టాన్సిల్స్ ఉంటాయి. ఉంటుంది. సో ఇవి కూడా ఒక పెయిర్ ఉన్నాయి. సో వీటిని ఏమేమంటామంటే ట్యూబల్ టాన్సిల్స్ అంటే ట్యూబల్ టాన్సిల్స్ ఎన్ని ఉన్నాయి, ఒక పెయిర్ ఉంది. సో ఫారింగ్స్ రీజన్లో ఓరోఫారింగ్స్ రీజన్లో ఒక రింగ్ లైక్ ఉంటే ఆ రింగ్ లైక్ ఉన్నటువంటి ఆ యొక్క టాన్సిల్స్ని ఏమంటున్నాం అంటే వాల్డేయస్ రింగ్ అంటాం. ఆ వాల్డేయస్ రింగ్లో ఎన్ని టాన్సిల్స్ ఉన్నాయంటే మొత్తం 6 ఉన్నాయి. సో ఆ 6లో ప్యాలటైన్ టాన్సిల్స్ 1, అలా కాకుండా ట్యూబల్ టాన్సిల్స్ ఎన్ని ఉన్నాయి 2, ద సేమ్ టైం ప్యాలటైన్ టాన్సిల్స్ 2, సబ్లింగ్వల్ టాన్సిల్స్ వచ్చేసి 1. ఓవరాల్గా 6 ఏవైతే 6 టైప్స్ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 6 నెంబర్ చూపిస్తున్నట్లుగా నాకు మొత్తం ఈ యొక్క ట్యూబ్ని ఏం చెప్తున్నామంటే నాసోఫారింగ్స్లో ఓపెన్ అయ్యేటువంటి యూస్టాచియన్ ట్యూబ్. ఈ యూస్టాచియన్ ట్యూబ్ ఏదైతే ఉందో దీనిపైన ఉన్నటువంటివి ట్యూబల్ టాన్సిల్స్. So this is the arrangement of tonsils in the oropharynx region. So in the next video we will discuss esophagus.